అలా కాదు, బేసిక్గా పార్టీల సిద్ధాంతం కొంచెం వీళ్ళకంటే వీళ్ళు నయం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కాదు. ఇప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాల మాకు మంచిదని అనుకుంటాం. నెక్స్ట్ వామపక్ష పార్టీలు నమ్మకమైన పార్టీ అనుకుంటాం. అది పార్టీల రీత్యా. వ్యక్తుల రీత్యా బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్లో కానీ అంటే వ్యక్తుల రీత్యా అభిమానించే వాళ్ళు నాకు అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. అక్కడ పెట్టుకోం. రాజకీయ తగులున్నా అది పట్టించుకోం. ఇప్పుడు ఫంక్షన్ హాల్ వస్తాం, అందరూ మంచి ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. పెళ్ళిళ్ళు ఉత్సవాలు జరుగుతాయి, తప్పకుండా పోతాం. బీజేపీలకైనా పోతాం, కాంగ్రెస్లకైనా పోతాం, మా ఇంటికన్నా వస్తారు. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేశాము. దాదాపు అన్ని రాజకీయ పార్టీ హెడ్స్ అంతా వచ్చారు. ఓకే, అవును, తప్పదు అంటే ఆ పరిస్థితులు వేరు. నన్నంటే విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చేకాడికి అందరూ ఆప్యాయంగా వచ్చి పలకరించిపోయారు. నేను పోతుంటా. నేను ఎవరినైతే గట్టిగా విమర్శిస్తానో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా నేను పోయేవాడిని. వాళ్ళు పట్టించుకోరు. దానికి అదే దీనికి చూస్తాం. రాజకీయాలు ఎప్పుడైనా స్పోర్టివ్గా ఉండాలి తప్ప సబ్జెక్ట్ ఉండకూడదు. సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళని మనం చేయగలిగింది అంటే. కానీ ఒక లెవెల్లో సిద్ధాంతాలు, అది పోరాటం జనం కోసం అని ఆ భుజాన్ని వేసుకున్నప్పుడు ఆ సబ్జెక్టివ్గా అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఖండించిన వాళ్ళని, అవతల వాళ్ళని కలుపుకుపోయే ఆ ఇది రాదు కదా చాలా మందికి. కాదమ్మా, ఉద్యమం అన్నప్పుడు ఒక ఇష్యూ కాడ గట్టిగా ఫైట్ చేస్తాం. దానికి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు, బంధువులు అర్థం వస్తే కూడా మేము దాన్ని లెక్క వేసుకోం, కొట్టుకుంటూ పోవడమే. దాదాపు దగ్గర బంధువులతో కూడా మేము ఫైట్ చేశాం. ఇప్పుడు తిరుపతిలో ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి. ఒక ల్యాండ్ ఇష్యూ కొట్లాడుతున్నాం. మా వర్షం పెద్ద లీడింగ్ పర్సన్ వచ్చాడు, ఇది నాదిరాని వచ్చాడు. ఇప్పుడు కుదరలేపో బయటకు అని చెప్పేసాను. నా ఇంట్లో ఆక్రమించాం, ఇంట్లో ఏం చేసాం. 20 ఎకరాల్లో పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అంటే ఇష్యూ కథన రంగంలో దిగిన తర్వాత ఇక్కడ బంధువు సాఫ్ట్గా ఉందాము అనే ప్రసక్తి కాదు. ఇప్పుడు పోలీసు వాడు కాబట్టి భయపడి ఉందాము, ఆర్డీఓ భయపడి ఉందాము ఉండదు. ఆ ఇష్యూ కాడ కొట్టుకుంటూ పోవడం. అది కలెక్టర్ అడ్డం వచ్చినా సరే, ఎంఆర్ఓ అడ్డం వచ్చినా సరే, మా బంధువులు అడ్డం వచ్చినా సరే కొట్టుకుంటూ పోవడమే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతాము, అంత కలిసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నా మీద శ్రీకాకుళంలో ఒక ఎంఆర్ఓ కేసు పెట్టాడు, కొట్టాడని. వెస్ట్ గోదావరిలో ఒకతను కేసు పెట్టాడు. కానీ తీరా కేసుకు వచ్చి వాళ్ళు ఎవరు చెప్పలే. ఏమన్నా తెలుసు వాళ్ళు. ఆయన వ్యక్తిగతం కొట్లాడినాడా? ఆయనకు మమ్మల్ని తెలుగు కూడా తెలియదు ఆయనకి. జనం కోసం వచ్చాడు, మేము అడ్డం వచ్చినాము. మా డ్యూటీ మేము అడ్డం వచ్చినాం, ఆయన డ్యూటీలు ఎత్తి ఆయన మమ్మల్ని కొట్టాడు. దానికోసం వచ్చి ఆయన శిక్ష చేయమని చెప్పాల్సిన అవసరం మాకేం వచ్చింది? అలా చూస్తే వ్యక్తిగతంగా మీకు ఎవరితో ఏమీ లేదు. ఉండదు. ఇప్పుడు నాలో స్వార్థం ఉంటే ఇతరులని హత్య చేశాను సరే, నా స్వార్థాన్ని సాధించుకు ట్రై చేస్తా. అప్పుడు శత్రువులు పెరుగుతారు. నా స్వార్థం ఏముంది? ఆడ ఎంఆర్ఓ మీద దాడి చేస్తే గుడిసె కాల్చే కొట్టేస్తుంటే దాడి చేశాను. మా ఇల్లు కొట్టేస్తుంటే దాడి చేస్తే నా స్వార్థం. పేదవాళ్ళు గుడిసె చేస్తుంటే ఎందుకు కూరుకుంటాను? పాపం డిఎస్పీ నేను చదువుకున్నప్పుడు నాతో పాటు క్యాడరు, వాడు నాతో పాటు ఫైటరే. అతను డిఎస్పీ అయినాడు. వాడేమనుకున్నాడు, నేను ఉండగా ఏమన్నాడు నారాయణ ధైర్యంగా ఉన్నాడు. ఎంఆర్ఓ అడ్డం వచ్చాడు. ఎంఆర్ఓ అడ్డం వస్తే చేయాల్సి వచ్చింది. అయిపోయినా అంటే నన్ను అవమానం చేశావు నువ్వు, నేను నా ఫ్రెండ్ అని చెప్పుకున్నాను, నేను నన్ను చూస్తే ఏమన్నాను, నువ్వు నా మానం చేసావు అంటాడు. నాకేం సంబంధం? నువ్వు డిఎస్పీ అంటే డిఎస్పీ, ఫ్రెండ్ అయితే గుంటూరులో ఫ్రెండ్ నువ్వు నాకు. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు విషయంలో అయితే కాదు, ఇష్యూలో అయితే కాదు. ఇప్పుడు నువ్వు బయట కనిపిస్తే ఎందుకు మాట్లాడను? నువ్వు వాడి దగ్గర కూర్చుంటివి, ఆడే గుడిసె పగల కొడుతుండే. అందువల్ల ఇవన్నీ ఆయా సందర్భంలో వచ్చేటువంటి అంశాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది తప్ప వీడు ఫలాన్ని ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టాలా అనే దానికి ఎప్పుడు నేను పోను. అందుకనే నాకు శత్రువులు చాలామంది అంటుంటారు. నేను రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పోతుంటే, ఏం సార్ ఒకటే పోతున్నారు మీరు, గన్మెన్లు కూడా అంటుంటారు. వాకింగ్ పోతుంటే ఒకటే పోతానే ఉంటుంటారు. నాకెందుకు గన్మెన్? నేనే ఒక గన్ అయితే నాకెందుకు గన్మెన్లు? మీరు గన్ను పేల్చేది ఎవరు సార్? ప్రజలా? నాకెందుకు? ఇప్పుడు నేనేమన్నా స్వార్థం పనిచేస్తుంటే నాకు భయం ఉండాలి, నాకేం భయం లేదు. అందువల్ల నేను ఎక్కడ నాకు ఎవరు లేదు, నేను ఒకటే పోతుంటా అని చెప్తుంటా. చాలామంది ఆశ్చర్యపోకుండా చూస్తుంటారు. ఎక్కడ అగ్రెసివ్గా ఉన్నా నేను ఒకటి చూడండి, మీరు ఉద్యమ రీత్యా అగ్రెసివ్గా ఉన్న పాళ్ళే మీరు చూసి ఉంటారు. వ్యక్తిగతంగా ఎక్కడ అగ్రెసివ్ చూపించండి చెప్పండి. లేదు, హాయిగా నవ్వుతూ ఉంటారు, అందరితో మాట్లాడుతుంటారు. వాళ్ళు అది మర్చిపోతారు. ఇంకా పైగా జోకులు వేస్తారు కాబట్టి బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. జోక్ అది హ్యూమన్ ఉండాలి, ఆ మాత్రం జోయల్నెస్ తట్టుకో, లేకపోతే జీవితం ఎందుకంటారు కదా. అంతే కదా సార్. జోక్ అయిన గురించి చెప్తుంటా.
మరి విప్లవం ఇప్పుడే రాదురా నేను నవ్వురా కాసేపు అని చెప్తుంటాను నేను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. విప్లవం ఇప్పుడే రాదురా నైనా రాదు నవ్వుతా ఉండరా కాసేపు అని చెప్తుంటా నేను. పర్ఫెక్ట్ సార్ అది.